నమస్తే. జాన్వరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్, కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం 12 రాశుల వారికి. ఈ యొక్క జనవరి మంత్ యొక్క విశిష్టత, సూర్యుడు మకర రాశిలో వచ్చిన తర్వాత దాన్ని మకర సంక్రాంతి అంటారు. అయితే ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్, పెక్యులర్‌గా ఉండే సిట్యుయేషన్ ఏంటంటే అండి, సూర్యుడితో పాటు మిగతా 3 గ్రహాలు కూడా అదే టైంకి మారుతూ ఉన్నాయన్నమాట. ఈ మారటంతోటి ఈసారి వచ్చే మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఇంకా ఎక్కువ కూడుకొని ఉందన్నమాట. ఈ యొక్క గ్రహాలు ఒక్కొక్క రాశికి ఏ విధంగా మనకి మంచి తీసుకొస్తున్నాయి, ఏ విధంగా ఛాలెంజెస్‌ని తీసుకొస్తున్నాయో మనం చూద్దాం. సింహరాశి వాళ్ళకి జనవరి 2026 సంవత్సరంలో ఎలా ఉందో మనం చూద్దాం. ఈ మంత్ మీకు గమనించుకుంటే ఫస్ట్ స్లోగా ఉంటుంది, కానీ మంత్ ఎండ్ వరకు వచ్చేటప్పటికి చాలా ఉత్సాహంగా, ఎనర్జెటిక్‌గా ఉంటుంది. ఒక బెస్ట్ మంత్ అనేది మీరు చక్కగా గమనిస్తారు, ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎందుకంటే 2026 సంవత్సరంలో ఈ మంత్ బిగినింగ్లోనే, జనవరి మంత్లోనే మంచి పాజిటివ్ న్యూస్ని, ఒక ప్రమోషన్స్ వచ్చి గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఫస్ట్ చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందో పేరు బలం చూసుకుంటే మకా 1, 2, 3, 4 నక్షత్రాలు, పుబ్బ 1, 2, 3, 4 నక్షత్రాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఈసారి మకర రాశి సూర్యుడితో పాటు ఒకరోజు అటు ఇటుగా ఇంకా 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి జీవితంలో మకర రాశికి ముందు అంటే సంక్రాంతి పండగ ముందు, సంక్రాంతి పండగ తర్వాత అన్నట్లు ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. సంక్రాంతి పండగ వరకు మీరు కొంచెం స్లోగా ఉన్న, పండగ తర్వాత చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుంది మీకు లైఫ్ అంతా. ఫస్ట్ ఇందులో ఏమవుతుందంటే 5వ స్థానంలో 4 గ్రహాలు ప్రస్తుతం ఉన్నాయి. అందులో 2 గ్రహాలు అనుకూలంగాను, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఫస్ట్ 15వ తారీఖు లోపు చూసుకుంటే వీళ్ళకి కొంచెం మానసికంగా ఆందోళనగా ఉండే అవకాశము, మనీ విషయంలో ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంటుంది. పిల్లలకు సంబంధించి, భార్యకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఉత్సాహంగా, ఆనందంగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంది. బట్ అదంతా ఒక తటస్థంగా ఉంటుంది. అంటే అటు ఇబ్బంది ఉంది అని మనకి ఖచ్చితంగా చెప్పలేము, అలా నెగిటివ్ షేడ్స్ ఉంటుంది. అంటే ఓవరాల్గా సామాన్యంగా ఉందని గమనించుకోవాలి. ఇక్కడ మీకు పండగ దాటిన తర్వాత 4 గ్రహాలు మారటంతో ప్రతి గ్రహం మీకు అనుకూలంగా ఉంది. దాదాపు 3 గ్రహాలు మీకు అనుకూలంగా నేను గమనించుకోవాలి. ఎలా అనుకూలం? సూర్యుడి వల్ల శత్రునాశాంతః. సూర్యుడు మీకు ఎప్పుడైతే మకర రాశిలోకి మారుతూ ఉన్నారో సింహరాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు మీకు దగ్గరలో ఉండరు. మీకు చాలా అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు కూడా 6వ ఇంట్లో జారటంతో సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల విజయం, ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. శుక్రుని వల్ల మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చి వెంటనే సాల్వ్ అయిపోతుంది. అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వచ్చిన ప్రాబ్లమ్స్ వెరీ క్విక్గా మీరు హ్యాండిల్ చేసేసుకొని ముందుకెళ్ళిపోతారు. డీటెయిల్డ్ చూసుకుంటే మీకు ఏమవుతుందంటే 5వ స్థానంలో నుంచి 6వ స్థానానికి షిఫ్ట్ అవ్వగానే అర్ధసిద్ధి, అనుకున్న పనులన్నీ చక్కగా ఉంటుంది. యత్న కార్యానుకూలత్వం, ఏదైనా పని కనుక చేస్తే, ఏదైనా అందులో ఎఫర్ట్స్ కనుక పెడితే అందులో చక్కటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బుద్ధి చాంచల్యం, అప్పటిదాకా మీరు ఇబ్బందులు పడుతున్న వాటిలో డెసిషన్ మేకింగ్ లేకుండా మంచి డెసిషన్ మేకింగ్ తీసుకొని ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత మనీ ఫ్లోతో పాటు మీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు మీ దగ్గర ఉండరు. నెక్స్ట్ మీ మాట గౌరవం పెరుగుతుంది, విలువ పెరుగుతుంటుంది. సూర్యుడు మీకు 6వ ఇంట్లో రాగానే మీలో ఉన్న అప్పటిదాకా ఉన్న ఇన్హిబిషన్స్ అన్ని పోయేసి ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం కుజుడు 5వ ఇంట్లో ఉండటంతో కొంచెం ఏమని చెప్తారు, టయానికి భోజనం చేయకుండా హెక్టిక్గా తిరగటము, ట్రావెల్ చేసిన వాళ్ళు కాస్త కుజుడు మీకు 6వ స్థానంలో రావడంతో పాటు ఏవైతే అప్పటిదాకా సూర్యుడు మీకు మంచి రిజల్ట్ ఇస్తూ ఉన్నారో ఈ రిజల్ట్ని కుజుడు ఎన్హాన్స్మెంట్ చేస్తూ ఇంకా చాలా చక్కగా ముందుకెళ్తూ ఉంటారు. అంటే మీలో చాలా దూకుడు, తర్వాత స్టామినా, వ్యూహాత్మకత, ఏమంటారు ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ అంతా పెరుగుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది ఒక బెస్ట్ టైం అని మీరు గమనించుకోవాలి. కుజుడు సూర్యుడు యొక్క కాంబినేషన్ 6వ స్థానంలో ఉండటం ఇస్ అ వెరీ రేర్ అండ్ వెరీ గుడ్ కాంబినేషన్ గమనించాలి. నెక్స్ట్ శుక్రుడు మీకు చాలా మంచిని తీసుకుని వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు శుక్రుడు మీకు 6వ ఇంట్లో ఉండటంతో స్త్రీల ద్వారా కొంచెం ఇబ్బంది పడుతున్నా కానీ శుక్రుడు ఓవరాల్గా మీకు పుత్రుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, తర్వాత
స్వబంధు, కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, తర్వాత బుద్ధి బలం ఇవన్నీ ఇస్తూ ఉండటంతో పాటు చక్కగా మాట్లాడుతూ ఆసక్తికరంగా, కళల యందు ఉత్సాహంగా ఉంటూ, ఎడ్యుకేషన్ విషయంలో చాలా అప్గ్రేడెడ్గా ఉంటూ సంతోషంగా ఉండే అవకాశం ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. అంతేకాకుండా మనీ మ్యాటర్స్లో గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్లస్ మనీకి సంబంధించిన వ్యవహారాల్లో మీద అప్పర్ హ్యాండ్గా ఉండేసి ఒక మంచి వాతావరణాన్ని చక్కగా కలిగి ఉంటారని మీకు గమనించాలి. ప్రతిదీ కూడా పర్టికులర్గా ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే స్లోగా స్టార్ట్ అయ్యి పండగ తర్వాత స్పీడ్ అందుకుంటుంది. మంత్ ఎండ్లో ఇంకా చాలా బాగుంటుంది. ఒక బెస్ట్ టైంని ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు నాకు చాలామంది క్లోజ్డ్గా ఉన్నారు. సింహరాశి వాళ్ళకి అష్టమ శనితో కూడా బాధపడుతున్నారు. కానీ అష్టమ శనితో బాధపడుతున్న ఈ మంత్ నుంచి చాలా బాగుంటుంది. సో ఇలాంటి మంచి టైంని మీరు చక్కగా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పరిహారాలు చేసుకోండి. ఫస్ట్ శనికి సంబంధించి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. శని పిప్పలాద స్తోత్రం రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. వెంకటేశ్వర స్వామి గుడి వీలైనన్ని ఎక్కువసార్లు విజిట్ చేస్తూ దర్శించుకుంటూ ఉండాలి. వీటితో పాటు ఎవరికైనా ఉద్యోగంలో బాగా కష్టపడుతున్నామండి, సరిగ్గా గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకోండి. ఇంకా ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం చేస్తే శత్రువులు అనేవాళ్ళు మీకు దగ్గరలో లేకుండా ఉంటారు. భార్యాభర్తలతో ఏమైనా ప్రాబ్లం అంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం లాంటివి చేయించుకోండి. జనరల్గా బాగున్న ఈ టైంలో మీకు ఎవరికైనా కనుక ఇంకా ప్రాబ్లంగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు దాకా నేను చెప్పుకొని టైం లైన్స్, ఈ సిచ్యువేషన్స్ మీకు కరెక్ట్గా మిస్ మ్యాచ్ అవుతున్నాయి లేదు అనుకుంటే ఒకసారి జాతకం చెప్పించుకుంటే ఆ జాతకంలో ఇండివిజువల్గా మీకు దశాభుక్తి ఎలా ఉందో అవి చూసి తగిన పరిహారాలు చేసుకుంటే ఈ బెస్ట్ టైంలో 10 రింతలు మీరు ఇంకా లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.